నమస్కారం ఫ్రెండ్స్. నా ఛానల్‌ని ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్తున్నాను. మీ యొక్క కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ నన్నెంత దూరం తీసుకొచ్చింది. నిజంగానే మీరు లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదేమో! మీ అందరికీ నేను పేరు పేరున చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా మీ ముందుకి మంచి కంటెంట్‌ని తీసుకొని రావాలనే నా యొక్క ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్రయత్నంలో మీ యొక్క తోడుంటే మాత్రం ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మరి మీరు బాగున్నారా? మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ స్నాక్ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటది. ఈ స్నాక్ ఐటెమ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఐటెమ్ ఏదైనా చేయాలనుకుంటే చాలా ఈజీ వేలో ఈ స్నాక్ ఐటెమ్ చేసేయొచ్చు. మరి ఇదేంటో కాదు, పొటాటో బైట్స్. బయట క్రంచీగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్ టెక్స్చర్‌తో చాలా బావుంటదండి. పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ప్రాసెస్ ఎలా చేయాలని అనుకుంటున్నారా? చాలా ఈజీ. అస్సలు కష్టపడే పని లేదు. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ మనం ముందుగా 2 పెద్ద సైజ్ పొటాటోస్‌ని ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన పదార్థాలు కూడా చాలా అంటే చాలా తక్కువ పదార్థాలే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఏంటంటే పెద్దగా టైమ్ టేకన్ ప్రాసెస్ అయితే అస్సలు కాదు. దీనికి కావాల్సిందేంటి? ముందుగా 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలి. మీ దగ్గరుంటే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. చిల్లీ ఫ్లేక్స్‌కి బదులుగా కారాన్ని వాడుకున్నా సరిపోద్దండి. లేకపోతే మిరియాల పొడి వాడుకున్నా సరిపోద్ది. అలాగే బ్రెడ్ క్రమ్స్. ఉన్న వాటిలతోనే చాలా ఈజీగా, చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న పొటాటోస్ ఉంటాయి కదా! స్మాషర్‌తోని ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లోనే చిన్న చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర, తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఈ 4 యాడ్ చేసి బాగా స్మాష్ చేయాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ లేకపోతే మనకి టేస్ట్ అనేది ఉండదు కదండీ! సో, సాల్ట్ అనేది మెయిను. నేను చూపించలేదు కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాంట్లోనే మనకు కొంచెం కలర్‌గా కావాలి కాబట్టిగా పసుపు యాడ్ చేసుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ పసుపయితే సరిపోద్ది. ఎక్కువగా యాడ్ చేస్తే మనకేంటంటే కలరు యెల్లోగా ఉంటది. అలాగే తినేటప్పుడు కూడా పసుపు అనేది తగిలిద్దనమాట. సో, మనకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండడానికి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ బ్లడ్‌ని నేను చూపించాను కదండీ! ఆ బ్రెడ్‌ని 4 వైపులా కట్ చేసి, ఆ వాటర్‌లో డిప్ చేసి, ఆ వాటర్‌ని గట్టిగా పిండేసి, దాంట్లోని మనం ఆ స్టఫ్‌ని పెట్టుకొని, బాగా చేసుకొని, బ్రెడ్ క్రమ్స్‌లోని మనం పెట్టుకుంటే సరిపోద్దండి. ఈలోపు మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్‌ని మనం ముందుగానే మరిగించుకొని ఉంచాలనమాట. ఇలా మనం ముందుగా మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకొని ప్లేట్‌లో పక్కన పెట్టుకున్నాక, ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్‌లోనే వేయించండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాత్రం ఇగో నేను చూపిస్తున్నాను కదా! ఇలా మాడిపోద్ది. నాకైతే మాత్రం ఆయిల్ బాగా మరిగిపోవడం వల్ల బాగా మాడిపోయింది 2 మాత్రమే. మిగతా 4 మాత్రం కలర్‌ఫుల్‌గా చాలా బావున్నాయి. మనకి ఉడికింది లేదని తెలియడానికి ఏంటంటే, మనకు ఆయిల్ అనేది బబుల్స్ లాగా బాగా బబుల్స్ ఉంటాయి కదా! ఆ ఆయిల్ అనేది బబుల్స్ లేకుండానే నార్మల్‌గా వస్తాయన్నమాట. అలాగే మనకి మెయిన్ కలర్ వైస్‌గా చూసుకోవాలంటే గోల్డెన్ రెడ్ కలర్‌లో వచ్చిద్ది. చూసారా? బంగారపు ముక్క రంగో ఏదో అంటారు కదా! ఆ కలర్‌లోకి చేంజ్ అయిపోతే అయిపోయినట్టేనండి. చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా చాలా బావుంటది. చూసారా? చాలా ఈజీ రెసిపీ అండి. కాకపోతే ఇక్కడ మనకు ఏంటంటే పేషెన్స్ ఏంటంటే టైం అనేది ఎక్కడ టేకెన్ అవుతదంటే, మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్న దగ్గరేనండి కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్. మిగతాదంతా చాలా ఈజీ. ఇలా స్టఫ్ రెడీ చేసుకోవడం, అలా దాన్ని బ్రెడ్ స్లైసెస్‌ని 4 వైపు ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవడం, వాటర్‌లో డిప్ చేయడం, ఆ వాటర్ లేకుండా స్క్వీజ్ చేయడం, ఆ స్క్వీజ్ చేసిన దాంట్లోనే మధ్యలో పొటాటో స్టఫ్‌ని పెట్టడం, రౌండ్ చేసుకోవడం, రౌండ్ చేసుకున్న మొత్తాన్ని ఆ బ్రెడ్ క్రమ్స్‌లోని జల్లుకోవడం. ఆ బ్రెడ్ క్రమ్స్ పైనంతా జల్లేసుకొని మనం ఆయిల్‌లోని మనం ఫ్రై చేసుకుంటే చూసారా చాలా ఈజీ ప్రాసెస్. ఈ పొటాటో బైట్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి రాగాల్నే పిల్లలకి రోజుకొక ఐటెమ్ చేయాలని ప్రతి తల్లి అనుకుంటది. నేను చూపించే విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. హెల్త్‌కి హెల్త్, అలాగే పిల్లల ఆకలి గూడా తీరిద్ది. అసలు ఎక్కడ ఇక్కడ మనకి అనవసరమైన ఇంగ్రీడియెంట్ ఏమీ లేదండి. అన్నీ మనకి హెల్త్‌కి అన్నిట్లికి మంచినవి, మంచిగా ఉన్నవే నేను యాడ్ చేశాను. చాలా ఈజీగా చేసుకోండండి. నాకైతే మాత్రం జస్ట్ 5 మినిట్సే సరిపోయింది. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయే స్నాక్ ఐటెమ్ అండి.
పిల్లలు చాలా ఇష్టంగా, పిల్లలు చాలా ఈజీగా, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మన పిల్లలు తినడమే కదా మనకు కావాలి. పిల్లలు తింటూ ఉంటే ప్రతి తల్లి కడుపు నిండిపోద్ది. నిజంగానే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుంటదండి. పిల్లలు కూడా ప్రతిరోజు మమ్మీ ఈ స్నాక్ చేయాల్సిందే నువ్వు అని అడిగి మరి మీతో చేయించుకుంటారండి. అంత బావుంటది. నిజంగా స్మోకీ ఫ్లేవర్ అసల ఎంత బావుంటదంటే, ఇలా టమాటా సాస్‌లో డిప్ చేసుకొని తింటూ ఉంటే నిజంగానే అండి. నేను తినేటప్పుడు అబ్బా! మా పిల్లలకి ఏం పెడతానులే నేనే తినేద్దాం అనే లెక్క అనిపించిందండి. కానీ ఏ తల్లికైనా తన కడుపు కన్నా తన పిల్లల కడుపే చూసిద్ది కదా! అందుకని చెప్పి నేను ఒకటి తినేసి మిగతావన్నీ పిల్లలకే ఉంచానండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా నాకు చెప్పండి. కానీ ఖచ్చితంగా ట్రై చేసి చెప్పాలండోయ్! థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.